పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే లేదా అటార్నీ జనరల్ వీళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా కోర్టు కార్యకలాపాలు నడవడానికి ఒక రకంగా కోర్టుకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేయాలి. కానీ క్రమంగా రాజకీయ నియామకాలే జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఇష్టమైన లాయర్లను పెడుతున్నారు. వాళ్ళు రాజకీయ ఉద్దేశాలతోనే కోర్టులలో వాదిస్తున్నారు. దీని మీదనే సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రాజకీయ ఉద్దేశాలతో నియమించే సంప్రదాయాన్ని తప్పుపట్టింది. నియామకాల్లో బంధుప్రీతి పక్షపాతాలు యోగ్యులకు అవకాశం లేకుండా చేస్తారని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు కూడా మనుషులేనని వాళ్ళు పొరపాట్లు చేస్తారని వ్యాఖ్యానిస్తూ కోర్టు చేసే పొరపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డిఫెన్స్ లాయర్లపై ఉంటుందని జస్టిస్ కేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నేరస్తుల దురాఘాతాలకు వ్యతిరేకంగా మానవ జాతికి న్యాయం చేసే లక్ష్యంతో న్యాయమూర్తులు నడిపే న్యాయరథానికి ప్రధాన చక్రాలు న్యాయాధికారులేనని కోర్టు అభిప్రాయపడింది. అందుకే హైకోర్టుల ఏజీపీ, ఏపీపీలను రాష్ట్ర ప్రభుత్వాలు యోగ్యత ప్రాతిపదికన నియమించాలని స్పష్టం చేసింది. ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దాఖలైన అప్పీల్ మీద విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రిమినల్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితుడికి మరణదండాన్ని విధించాలని కోరినట్టు హైకోర్టు తీర్పు నమోదు చేసిందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన హైకోర్టు తోసిపుచ్చిన ఈ ఉదంతం దేశంలోని హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమాణాలను తెలియజేస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఏపీపీలను నియమిస్తున్న దరిమిలా ఇలాంటి ఘటనలు అనివార్యమని పేర్కొంది.